రాజకీయాల్లో అయితే దోస్తి లేదంటే దుష్మని ఇది అందరికీ తెలిసిందే. కానీ అసలు దోస్తులా దుష్మాన్లా అన్నది తేలని విచిత్రమైన పరిస్థితి ఉందంటే అది ఏపీ బీజేపీదే అని చెప్పాలి. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉందా లేదా అన్న చిన్న ప్రశ్నకు కూడా కమలనాథుల నోటి నుంచి సరైన జవాబు రావడం లేదు. కీలక భేటీలు, ముఖ్య నేతల సమావేశాల్లో తలలు బాదుకుంటున్నా అదే పరిస్థితి. ఇందకీ టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ ఉందా లేదా? అసలు బీజేపీ నేతల మధ్యలో ఏముంది? అయితే బీజేపీ పొత్తుపై మాత్రం టీడీపీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. యువగలం సభలోనూ చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం వాళ్లే పొత్తు కావాలని అడిగితే సరిపోతుంది కదా అంటూ బీజేపీ తలా తోకాలని సమాధానం చెబుతోంది. బీజేపీ దోస్తీ పిలుపుపై తెలుగుదేశం ఇంతవరకు కూడా స్పందించలేదు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా పొత్తుపై మాట్లాడడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఓవైపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడిగా సభలు, సమావేశాలతో పాటు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్న బీజేపీది మాత్రం ప్రేక్షక పాత్రే. ఈ అంశంపై తేల్చేందుకు బెజవాడలో కీలక సమావేశం కూడా నిర్వహించారు బీజేపీ నేతలు. కేంద్ర నేతలు కూడా హాజరయ్యి ఈ భేటీలో కూడా పొత్తులకు సంబంధించి ఏం తేల్చలేదు నేతలు. ఇప్పటికీ కూడా పొత్తులకు సంబంధించి బీజేపీ నేతల వద్ద సరైన సమాధానం లేదు. కేంద్ర నాయకత్వమే పొత్తుల అంశాన్ని తేలుస్తుందంటున్నారు. పొత్తుపై మాట్లాడాల్సింది తాము మాత్రమే కాదు, జనసేన అధ్యక్షుడు పవన్ కి కూడా బాధ్యత ఉండక్కర్లేదా అని నిలదీస్తున్నారు. ఒక్క జనసేననే కాదు, పొత్తు అంశంపై టీడీపీ కూడా నోరు విప్పాలంటున్నారు బీజేపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా అయితే అధికారాన్ని చేజెక్కించుకోవాలి అంటూ కూడా పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు రెండు పార్టీలు కలిసి. ఇటు బీజేపీతో పొత్తు ఉంటుందా అంటే కూడా ఇటు టీడీపీ అయితే క్లారిటీ ఇవ్వని పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా ఈ పొత్తుల విషయానికి సంబంధించి అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన సంఘటనలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిలయంగా మారిపోయిన పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించి జనసేన పొత్తులో ఉంది. జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే ఉంటుంది, అది సెకండ్ ఆప్షన్. ఇక అధికార పార్టీకి సంబంధించి వదిలేస్తే గనక ఖచ్చితంగా ప్రతిపక్షాల పార్టీలు మాత్రం మూకుమ్మడిగా జగన్ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గత కొంతకాలంగా గనక మనం పరిణామాలు గమనిస్తే బీజేపీతో పొత్తు కావాలని చెప్పి ఇటు జనసేన ఇటు టీడీపీ రెండు పార్టీలు కూడా వెంపర్లాడాయి. బీజేపీని వెనకబడ్డ పరిస్థితి కూడా కనిపించింది. మేము మీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి కూడా బీజేపీ నేతలకి ఒకటే సమాచారం ఇవ్వడం జరిగింది టీడీపీ నేతలు. కానీ సడన్ గా గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారిపోయినాయి, చాలా కీలకంగా కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో జనసేన అలాగే టీడీపీ ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ తదితర అంశాల నేపథ్యంలో బీజేపీపై దేశవ్యాప్తంగా ఎలాగున్నా కానీ రాష్ట్రంలో మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, ఆగ్రహాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా మెజార్టీ కార్యకర్తల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయానికి సంబంధించి కూడా కొంత అధికారులకు సంబంధించి కానీ లేకపోతే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కేంద్ర సహకారం ఉంటే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. గత ఎన్నికల్లో అంతకుముందు చంద్రబాబుకి కానీ మొన్న జగన్కి కానీ ఇదే కొంత ఉపయోగపడిన పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆచితూచి వ్యవహరించాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. వాస్తవానికి నిన్న 4వ తేదీన పవన్ కళ్యాణ్ని బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిచారు, కానీ అనూహ్యంగా పర్యటన కూడా రద్దయింది. సో ఈ నేపథ్యంలోనే మరొక వాదం 10 రోజుల పాటు వేచి చూడేసిన ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నిన్న ముఖ్య నాయకుల సమావేశంలో
పొత్తుల కోసం తాము తలుపులు తెరిచే ఉంచాము, ఎవరైనా రావచ్చు, ఎవరితోనైనా తాము సంప్రదింపులు జరుపుతాం, ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు. సో ముఖ్య నాయకుల సమావేశానికి సంబంధించి కూడా విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయని చెప్పి ఆశించిన అధిష్టానం ఒకే ఒక అభిప్రాయం ఎక్కువగా వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి గనక పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తిరిగి తన ఉనికిని కాపాడుకుంటుంది. మనం చంద్రబాబుతో తెగతెంపులు జరుగున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గతంలో ఉన్న గ్రాఫ్ కంటే కూడా దాదాపుగా 1 నుంచి 0.5 నుంచి 1% వరకు ఓట్ బ్యాంకు తగ్గింది. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీతో మనం కనుక కలిసిమెలిసి వెళ్ళినట్లయితే రానున్న ఎన్నికల్లో లబ్ధితో పాటు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తాయని చెప్పి అధిష్టానానికి నిన్న చాలా ముఖ్యమైన నేతలు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ పొత్తుల కోసం రండి, తాము చర్చలు జరుపుతామని చెప్తున్నప్పటికీ ఇటు తెలుగుదేశం, జనసేన కూడా వేచి చూసే ధోరణిలో అవలంబిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో తమ బల నిరూపణకి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు విజయవాడలో దళిత సభకి, రేపు విశాఖపట్నంలో బీసీ సదస్సుకి, అలాగే సంక్రాంతి తర్వాత కేంద్ర అగ్రనాయకత్వం అమిత్ షా, నడ్డా లాంటి తదితర కీలకమైన నేతలు జనవరి అంటే సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించే విధంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఏం చేశామనేది వివరించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇప్పటివరకు స్తబ్దతగా ఉన్న భారతీయ జనతా పార్టీ యాక్టివ్ రోల్లోకి రావడంతో పాటుగా ఖచ్చితంగా పొత్తుల కోసం తాము సిద్ధంగా ఉన్నాము, ఎవరితోనైనా పొత్తులు జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. నిన్న బీజేపీ నేత సత్యకుమార్ మాట్లాడుతూ మేము సిద్ధంగా ఉన్నాము, కానీ తప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలి, మా చేయి సిద్ధంగా ఉంది. అవతల పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కానీ మా దగ్గరకు చర్చలు జరిపారా, తెలుగుదేశం కూడా ఇంటర్నల్ గా మాట్లాడుతుంది కానీ మా దగ్గరకు చర్చలు జరిపారా అనేది సత్యకుమార్ ప్రశ్నగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే రానున్న వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి చివరి నాటికి ఏదైతే ఈ పొత్తులకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా అనే దానికి సంబంధించి జనవరి చివరి నాటికి స్పష్టత వస్తుంది. కానీ దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక ఇవన్నీ ఒకెత్తైతే అసలు బీజేపీ నేతల భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే బెటరా, పొత్తులతో బెటరా అన్న దానిపై హాట్ డిబేట్ జరిగినట్లు తెలుస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓట్లు బాగానే వస్తాయి, కానీ సీట్లు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేదని తేల్చేశారు. బీజేపీ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్తో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తు అంశంపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీ సాధారణమైనదే అని, జనసేన తమ మిత్రపక్షమే అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చెబుతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటులో టీడీపీ, జనసేన క్లారిటీతో ఉన్నారు. ఆలస్యమైతే బీజేపీకి కేటాయించే సీట్ల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఒంటరిగా వెళ్తే పార్టీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న భయం కమలనాథుల్లో ఉంది.